ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా. యెహోవాను జ్ఞాపకం చేసుకొనండి. అందుచేత మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి. మీరు చేయాలని ఆయన మీతో చెప్పే విషయాలను మీరు చేయాలి. ఆయన చట్టాలకు, ఆజ్ఞలకు, నియమాలకు మీరు ఎల్లప్పుడూ విధేయులు కావాలి. మీకు ప్రబోధం చేసేందుకు మీ దేవుడైన యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నిటినీ నేడు జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యాలు జరగడం చూచింది, వాటిని అనుభవించింది మీరే కానీ మీ పిల్లలు కాదు. యెహోవా ఎంత గొప్పవాడో మీరు చూశారు. ఆయన ఎంత బలంగలవాడో మీరు చూశారు. ఆయన శక్తివంతమైన కార్యాలు మీరు చూశారు. ఆయన చేసిన అద్భుతాలను మీ పిల్లలు కాదు మీరు చూశారు. ఈజిప్టు రాజైన ఫరోకు, అతని దేశం మొత్తానికి ఆయన చేసిన కార్యాలు మీరు చూశారు. ఈజిప్టు సైన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు యెహోవా చేసిన వాటిని మీ పిల్లలు కాదు మీరే చూశారు. వాళ్ళు మిమ్మల్ని తరుముతూ ఉంటే వాళ్ళను యెహోవా ఎర్ర సముద్రపు నీళ్లతో కప్పివేస్తూ ఉండడం మీరు చూశారు. యెహోవా వాళ్ళను సర్వనాశనం చేయడం మీరు చూశారు. మీరు ఈ చోటికి వచ్చేంత వరకు అరణ్యంలో మీ దేవుడైన యెహోవా మీకోసం చేసిన వాటన్నిటినీ చూసిన వారు మీరే, మీ పిల్లలు కాదు. రూబేను వంశానికి చెందిన ఎలియాబు కుమారులు దాతాను, అబిరామాలకు యెహోవా ఏమి చేశాడో మీరు చూశారు. భూమి నోరు తెరిచినట్టుగా తెరుచుకొని ఆ మనుషులను మృంగివేయడం ఇశ్రాయేలు ప్రజలంతా చూశారు. అది వారి కుటుంబాలను, వారి గుడారాలను, వారికి ఉన్న ప్రతి పని మనిషిని, ప్రతి జంతువును మృంగివేసింది. యెహోవా చేసిన ఈ గొప్ప కార్యాలన్నిటినీ చూసిన వాళ్ళు మీరే, మీ పిల్లలు కాదు. కనుక ఈవేళ నేను మీకు చెప్పే ప్రతి ఆజ్ఞకు మీరు విధేయులు కావాలి. అప్పుడు మీరు బలంగా ఉంటారు. మీరు యోర్దాను నది దాటగలుగుతారు. మీరు ప్రవేశించబోతున్న దేశాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు. మరియు ఆ దేశంలో మీ జీవితం సుదీర్ఘం అవుతుంది. మీ పూర్వీకులకు, వారి సంతతి వారికి ఇస్తానని యెహోవా వాగ్దానం చేసింది ఈ దేశమే. ఇది మంచి వాటితో నిండిన దేశం. మీకు లభిస్తున్న ఈ దేశం మీరు వచ్చిన ఈజిప్టు దేశం లాంటిది కాదు. ఈజిప్టు దేశంలో మీరు విత్తనాలు చల్లి మీ మొక్కలకు నీళ్లు పెట్టడానికి కాలవల నుండి నీళ్లు తోడేందుకు మీ పాదాలు ప్రయోగించారు. కూరగాయల తోటకు నీళ్లు పెట్టినట్టే మీ పొలాలకు మీరు నీళ్లు పెట్టారు. అయితే త్వరలోనే మీకు లభిస్తున్న దేశం అలాంటిది కాదు. ఆ దేశంలో కొండలు, లోయలు ఉన్నాయి. ఆకాశం నుంచి కురిసే వర్షాల మూలంగా ఆ భూమికి నీరు లభిస్తుంది. మీ దేవుడైన యెహోవా ఆ భూమి విషయం శ్రద్ధ కలిగి ఉన్నాడు. సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరం అంతం వరకు మీ దేవుడైన యెహోవా ఆ భూమిని కనిపెట్టుకొని ఉంటాడు. మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు హృదయంతో ప్రేమించాలని, మీ నిండు ఆత్మతో సేవించాలని నేడు మీకు నేను ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినాలి. మీరు అలా చేస్తే అప్పుడు సకాలంలో నేను మీ భూమికి వర్షం ఇస్తాను. తొలకరి వాన, కడవరి వాన నేను పంపిస్తాను. అప్పుడు మీరు ధాన్యం, మీ కొత్త ద్రాక్షారసం, మీ నూనె సమకూర్చుకోవచ్చును. మీ పశువుల కోసం నేను మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను. మీరు తినే ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అయితే జాగ్రత్తగా ఉండండి, మోసపోవద్దు. ఇతర దేవుళ్ళను సేవించి పూజించేందుకు తిరగిపోవద్దు. ఆ విధంగా మీరు చేస్తే యెహోవా మీ మీద చాలా కోపగిస్తాడు. ఆకాశాలను ఆయన మూసివేస్తాడు. అప్పుడు వర్షం కురవదు, భూమి మీద పంట పండదు. యెహోవా మీకు ఇస్తున్న మంచి దేశంలో మీరు త్వరగా నశిస్తారు. నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని మీ హృదయంలో భద్రంగా ఉంచుకోండి. మీరు జ్ఞాపకం చేసే సూచనలుగా ఈ ఆజ్ఞలు రాసి మీ చేతులకు కట్టుకోండి. మీ నొసట బాసికంగా కట్టుకోండి. ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు నేర్పించండి. మీరు ఈ ఇంట్లలో కూర్చున్నప్పుడు, మీరు మార్గంలో నడిచేటప్పుడు, మీరు పండుకున్నప్పుడు, మీరు లేచినప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడండి. మీ గృహాల ద్వారబంధాల మీద, గౌన్ల మీద ఈ ఆజ్ఞలు రాయండి. అప్పుడు యెహోవా మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన ఆ దేశంలో మీరు, మీ పిల్లలు దీర్ఘకాలం జీవిస్తారు. భూమికి పైగా ఆకాశాలు ఉన్నంత వరకు మీరు అక్కడ నివసిస్తారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.